మనం ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్న 'సలార్' మూవీ అయితే వచ్చింది. అయితే థియేటర్‌లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఈ మూవీ అయితే చాలా వరకు అయితే ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. అయితే ఈ మూవీ రివ్యూ చూద్దాం. అలాగే మన ఛానెల్‌లో మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా బెల్ ఐకాన్ ఆల్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌లో ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శృతి హాసన్ పేరు ఆదిత్య. ఆదిత్య విదేశం నుంచి కలకత్తా వస్తుంది. అయితే ఓబులమ్మ మనుషుల నుంచి ప్రాణహాని ఉంటుందని ఆమె తండ్రి ఆమెను బిల్లాల్ ద్వారా అస్సాంలో ఉన్న దేవ దగ్గర ప్రభాస్ దగ్గర పంపిస్తుంది. అయితే దేవ బొగ్గనుల్లో మెకానిక్గా పనిచేస్తాడు. అయితే అతని తల్లి ఈశ్వరరావు ఆ ప్రాంతంలో పిల్లలకు పాఠాలు చెప్తే జీవితాన్ని గడుపుతుంది. అయితే కొడుకు దేవ కాస్త లేటుకి ఇంటికి వచ్చిన ఆమె భయపడుతుంది. అయితే అతని చేతిలో చిన్న ఆయుధం ఉన్నా సరే ఆందోళన పడుతూ ఉంటుంది ప్రభాస్ వాళ్ళ అమ్మ ఈశ్వరరావు. అయితే ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది, అలాగే 25 ఏళ్ల క్రితం కన్సార్లో ఏం జరిగింది, అక్కడి నుంచి దేవ అతని తల్లి ఎందుకు బయటకు వచ్చారు, అలాగే కన్సార్ కర్త అంటే జగద్బాబు రెండో భార్య కొడుకు వరదరాజులు అంటే పృథ్వీరాజు చంపాలనే కుట్ర పన్నింది ఎవరు, అలాగే కుట్రను ఎందుకు వరదరాజులు అంటే రాజమన్నారు ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. అదే స్నేహితుడు దేవని మళ్ళీ కన్సార్కి తీసుకొచ్చిన తర్వాత కొన్ని యాక్షన్ సీన్స్ అయితే తన ప్రాణాలు అదే స్నేహితుడు ప్రాణాలు అయితే కాపాడుతూ ప్రభాస్. అలాగే మిగతా స్టోరీ. అయితే దీంట్లో యాక్టింగ్ పరంగా అయితే ప్రభాస్ అయితే ఓవరాల్‌గా మూవీలు బట్టి అయితే ఈ మూవీ అయితే చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే మేకింగ్ పరంగా అయితే ప్రశాంత్ నీల్‌కి ఓ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్‌లో అయితే ఈ మూవీలు బాగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అయితే ఆయన సినిమాల్లో హీరోకి ఏ రేంజ్ ఉంటుందో, ఎలివేషన్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అయితే అది ప్లస్‌గా అయితే ప్రభాస్‌కి పనికొచ్చిందని చెప్పొచ్చు. అయితే మనం ఇదివరకు ప్రభాస్‌ని అయితే చాలా లవర్ బాయ్‌గా చూసాం. అయితే ఎన్నాళ్ళకైతే యాక్షన్ మూవీ చూద్దాం అనుకున్నామో ఆ ఎలిమెంట్లు అయితే ప్రశాంత్ నీల్ బాగా చూపించాడని చెప్పొచ్చు. చాలా వరకు అయితే స్టోరీ అయితే చాలా బాగుంది. అదే 'కేజీఎఫ్‌తో పోలిస్తే ఇందులో హీరో ఎలివేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. అలాగే ప్రభాస్ కూడా సీన్స్‌లో యాక్షన్‌తో పాటు ఎలివేషన్ చాలా బాగా చూపించారు. అయితే మూవీ అయితే ఓవరాల్‌గా అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. కొన్ని మైనస్ పాయింట్లు ఉన్న ప్లస్ పాయింట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే పార్ట్ 2 కూడా ఉంటుందని అయితే ఎండింగ్‌లో అయితే చూపించడం, అలాగే కొన్ని సీన్స్ అయితే పార్ట్ 2కి అయితే వేరియేషన్ చేయడానికి అయితే అక్కడక్కడ గ్లిప్స్ అయితే వదిలేశారు. అలాగే దేవ వరదరాజులు అంటే రాజమన్నారు చిన్ననాటి స్నేహితుడిని చూపించే సింపుల్ కథను అయితే ఫస్ట్ హాఫ్ ప్రారంభించగా మూవీ అయితే అలాగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా చూపించారని చెప్పొచ్చు. అలాగే శృతి హాసన్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ప్రభాస్ గారి యాక్షన్ సీన్స్‌తో పాటు కొంత ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా పండాయని చెప్పాలి. ఇదే ఫస్ట్ హాఫ్‌లో అయితే ఆడియన్స్‌కి అలరించేలా ఉన్నాయి. అలాగే హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్ చాలా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ముందే పెట్టాడు. అలాగే మొత్తంలో ప్రభాస్ మాట్లాడే తక్కువ సమయమైనా ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు అయితే 3 డైలాగులు మాత్రం పెట్టారు. 3 డైలాగులు అయితే ఎలివేట్ చేసి అలాగే యాక్షన్ సీన్స్‌లో అయితే ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్‌లో కథంతా కన్సార్ ప్రాంతం చుట్టే తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే పాత్రలు గందరగోళంగా ఉన్న కొంచెం మైండ్ పెట్టి చూడాలి మూవీ. అలాగే కుర్చీ కోసం చేసే కుతంత్రాలు కూడా అంతగా బాగా రక్తాన్ని మెరిపించేలాగా ఫైట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో వచ్చే 2 యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోయాయి. ముఖ్యంగా ఓ గిరిజన బాలికను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని హీరో చాలా దారుణంగా చంపడం అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అలాగే 'బాహుబలి' తర్వాత ఈ యాక్షన్ అయితే ఫస్ట్ టైం మళ్ళీ రిపీట్ అయింది అని చెప్పొచ్చు. అలాగే ఇదివరకు వచ్చిన 'రాధేశ్యామ్', మిగతా 'ఆదిపురుష్' లాంటి సినిమాలు అయితే ఆడియన్స్‌కి అయితే డిస్కనెక్ట్ చేశాయి. అయితే దాన్ని మర్చిపోయేలాగా అయితే ప్రశాంత్ నీల్ అయితే ఈ మూవీలో బాగా చూపించాడు. ఇకపోతే సెకండ్ హాఫ్‌లో 'పృథ్వీరాజ్ సుకుమారన్' పాత్ర హీరోని చాలా నియంత్రణగా చూపించాడు. కానీ ఒక్కసారి హీరో చేతికి కత్తి అందిన తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇలా 2 పాత్రల్లో హీరోని నియంత్రించే వాళ్ళ యాక్షన్ సీన్స్ అయితే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక ఓవరాల్‌గా మూవీ అయితే స్టోరీ పరంగా అలాగే యాక్షన్ పరంగా చాలా బాగుంది. అలాగే చిన్న దగ్గర అయితే 30 మినిట్స్ అయితే లాగ్ అయితే అనిపిస్తుంది. అలాగే 'రాజమౌళి' తర్వాత ప్రభాస్ ఇలాంటి కటౌట్‌లో చూపించడానికి అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే బాగా వాడుకున్నాడని చెప్పొచ్చు. అయితే ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందంటే అభిమానులకు ఖచ్చితంగా నచ్చేలా ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే దేవాకు దీంట్లో చాలా ఎలిమెంట్స్ చేసి చూపించారు. నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇక ఈ పాత్రలో ప్రభాస్ రెచ్చిపోయే యాక్టింగు, తల్లి మాట జవదాటిన కొడుకులా స్నేహితుడి కోసం ఏదైనా చేసే వ్యక్తిలాగా అయితే కనబరిచాడు. అలాగే ప్రభాస్ చేత కత్తి పెడితే మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి ఈ మూవీలో. మరి